అందరికీ నమస్కారం. కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. సో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఇదే అంశం మీద. సో దీని గురించి వివరణ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు నోటీసులు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది, ఏంటి సార్ నెక్స్ట్? ప్రస్తుతం పోలీసు విచారణలో సిట్ విచారణలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు గారు ఉన్నారు. అవును. ప్రభాకర్ రావు గారు నోరు తెరిస్తే అసలు ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు అనేది కనుక చెప్పితే వెంటనే కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు రెండోసారి విచారణకు హాజరయ్యారు. ఆయన అమెరికా నుంచి ఇటీవలే వచ్చారు. వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశానుసారం పోలీసులు విచారణకి సహకరిస్తానని చెప్పి చెప్పారు. సహకరించాలని చెప్పి కూడా కోర్టు ఆర్డర్ జారీ చేసింది. దాని ప్రకారం సిట్ పోలీసులు ఎదుట ప్రభాకర్ రావు గారు హాజరయ్యారు లాస్ట్ వీక్. అయితే ఆయన మొదటిసారి హాజరైనప్పుడు ఎలాంటి సమాచారం చెప్పలేదని చెప్పి మళ్ళీ కోర్టుకి పిటిషన్ అప్లై చేసింది సిట్. దాంతో కోర్టు అనుమతి ఇచ్చింది. మళ్ళీ 5 రోజుల పాటు విచారణ చేయడానికి ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తుంది. విచారిస్తున్నటువంటి క్రమంలోనే కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఏం చేతగానంటే ప్రభుత్వం, అలాగే నీటి వాటాలు వెళ్ళిపోతున్నాయి, నీటి వాటాల కోసం నేను వచ్చి పోరాడతాను అని చెప్పి నిన్న వెళ్ళిపోయారు. మళ్ళీ రేపు మాకు వచ్చేస్తానని చెప్పారు. ఆయన చెప్పి కూడా 2 రోజులు గడుస్తుంది, ఇంతవరకు మళ్ళీ రాలా. ఫామ్ హౌస్లో ఇప్పటి వరకు ఆయన ఉన్నారు. దాదాపు 2 సంవత్సరాలు అయింది ఆయన అధికారం కోల్పోయినప్పటికీ ప్రతిపక్ష హోదా అయితే ఇచ్చారు ప్రజలు. అయినప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హాజరు కావట్లేదు. కానీ రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి నేను వస్తున్నాను ప్రజల్లోకి, ఇక ఊరుకునే లేదు, 2 సంవత్సరాలు అనేది ఇప్పటివరకు కాముగా ఉన్నాను, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇక ఈ ప్రభుత్వం సంగతి చూస్తాను, తడాకా చూస్తాను, తాట తీస్తానని చెప్పేసి నిన్నేదో మాట్లాడి తనదైన శైలిలో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, యాక్చువల్గా అక్కడ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు గారిని విచారిస్తున్నటువంటి సమయంలోనే ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడేంటి, ప్రభుత్వం నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది కేసీఆర్ గారికి. ప్రభాకర్ రావు గారు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరు ఫోన్ ట్యాప్ చేయమన్నారు అనేది కనుక ఆయన చెప్తే ఇమీడియట్గా బిగ్ బాస్ ఇవ్వని చెప్తే కనుక ఇమీడియట్గా ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఆయనతో పాటు ఇంకొకరు 2 మినిస్టర్లకు కూడా నోటీసులు ఇస్తున్నారు. ఇద్దరు మాజీ మినిస్టర్లకు కూడా నోటీసులు ఇస్తున్నారని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూస్. సో తెలంగాణలో అత్యంత ఇంపార్టెంట్, అలాగే అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి కేసులు ఏమైనా ఉన్నాయంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, అలాగే ఛత్తీస్గఢ్ తోటి విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి అది. ఈ 3 కేసులు కనుక తేలితే అసలు 2014 నుంచి 2023 మధ్యలో ఏం జరిగింది అనేది సమాజానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి ఢిల్లీ వరకు తెలుసు. 17 మంది జడ్జిలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేశారు. సార్, ఈ కేసు ఎందుకని ఇంత లేట్ అవుతుందంటారు? ఆల్రెడీ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఆ రోజున ఎస్ఐబిలో ప్రభాకర్ రావు గారి దగ్గర పనిచేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు కదా. అందరూ వెలమ సామాజిక వర్గం, కేసీఆర్ గారి సామాజిక వర్గం సంబంధించినటువంటి అధికారులే ఉన్నారు దాంట్లో. ఎస్ఐబి అనేది ఒక పెద్ద వింగ్ను దాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ఎస్ఐబి మాజీ చీఫ్గా అప్పట్లో చీఫ్గా ప్రభాకర్ రావు గారిని పెట్టుకున్నారు కేసీఆర్ గారు. వీళ్ళంతా ఒకే సామాజిక వర్గం, కేసీఆర్ గారి సామాజిక వర్గం. సో వాళ్ళలో కింద అధికారులు, డిఎస్పీ అధికారులు, అలాగే సిఐ స్థాయి అధికారులను అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో కూడా పెట్టారు. వాళ్ళని విచారించారు. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకే ప్రభాకర్ రావు గారిని రమ్మని చెప్పేసి నోటీసులు పంపించారు. ఆయన అమెరికా నుంచి రాలా. తెలంగాణలో ప్రభుత్వం మారగానే అమెరికా వెళ్ళిపోయి అమెరికాలో తలదాల్చుకున్నాడు. లుకౌట్ నోటీసులు ఇచ్చారు, రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు, కోర్టు ద్వారా రమ్మని చెప్పారు. అమెరికాలో ఉండేటువంటి భారత విదేశాంగ కార్యాలయానికి తెలియజేశారు, అలాగే భారత్లో ఉండేటువంటి అమెరికా కార్యాలయానికి తెలియజేశారు. అన్ని రకాల ప్రయత్నాలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆ ఒత్తిడికి తట్టుకోలేని పరిస్థితుల్లో ప్రభాకర్ రావు గారు తిరిగి అమెరికా నుంచి ఇండియా వచ్చారు. ఇండియా వచ్చిన తర్వాత నన్ను అరెస్ట్ చేయకుండా కాపాడండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. మీరు విచారణకు హాజరుకండి, విచారణకు హాజరైతే మిమ్మల్ని అరెస్ట్ గారు, మీరు విచారణ సహకరించండి అని చెప్పి కోర్టు చెప్పింది. ఆ మేరకు ఆయన గడువు అయిపోతుంది కాబట్టి సుప్రీంకోర్టు చెప్పిన గడువు సిట్ పోలీసులు ఎదుట హాజరైనప్పటికీ కూడా ఆయన నోరు తెరవలేదు. అందుకే మళ్ళీ మా కస్టడీ ఇవ్వండి 5 రోజుల పాటు అని చెప్పి అడిగితే ఇప్పుడు మళ్ళీ 5 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు. విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా పోలీసు తమదైనటువంటి స్టైల్లో విచారిస్తారు. పైగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఇవాల్టిది కాదు. ఇది 2016లో
చంద్రబాబు నాయుడు గారి ఫోన్నే ట్యాప్ చేశారు. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు. అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాప్ చేసేసి ఓటుకు నోటు కేసు అనే దాన్ని మెడకు చుట్టారు. ఓకే. ఆ తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళని ఫోన్ ట్యాప్ చేసి ఫామ్ హౌస్లో బీజేపీ వాళ్ళ మేడకి ఈ ఎమ్మెల్యేల కొనుగోలు అనేటువంటి కేసును రుద్దాలని ప్రయత్నం చేసి అది బూమ్రాంగ్ అయింది. దాంతో బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి గ్యాప్ ఏర్పడింది. అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఆ కేసు బయటకు, ఈ కేసు విచారణ జరుగుతుంది సీరియస్గా. ఈ కేసులో 17 మంది జడ్జిలు ఉన్నారు, సెలబ్రిటీలు ఉన్నారు, అనేక మంది జర్నలిస్టులు చేశారు, అలాగే సెక్రటరియట్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ చేశారు. ఎవరి ఫోన్ పెడితే వాళ్ళ ఫోన్ ట్యాప్ చేశారు. ఇంట్లో ఉండేటువంటి మహిళలు కూడా చేశారు. ఓకే. ఇప్పుడు నిన్నగాక మొన్న కవిత గారు ఏమన్నారు, సొంత అల్లుడి ఫోన్ కూడా ట్యాప్ చేసేటువంటి దుర్మార్గులు వాళ్ళు అని చెప్పేసి అన్నారు. అంటే కవిత గారి భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆవిడ చెప్తున్నారు. అలాగే అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ ప్రకారం హరీష్ గారి సతీమణి ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పి వచ్చింది. అంటే ఎవరిని వదల ఆల్మోస్ట్ అందరు ఫోన్లు ట్యాప్ చేసేసారు. మరి ఇంత పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్లు ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరు చెప్పారు అనే దాని మీద నిగ్గు తేలాలి. యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ అనేది సహజంగా జరుగుతుంటుంది, పొలిటికల్ ఇంటెలిజెన్స్లో భాగంగా జరుగుతుంటుంది. కానీ అది పర్మిషన్ తీసుకొని అప్పుడు ట్యాప్ చేయాలి. ఆ పర్మిషన్ తీసుకోవాలంటే అక్కడ డీజీపీ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది. దానికి చీఫ్ సెక్రటరీగా ఉంటారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ వీళ్ళందరితో కూడినటువంటి కమిటీలో పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ చేయాలి ప్రాసెస్ ప్రకారం. కానీ ఎవరికీ చెప్పకుండా ఇన్ని ఫోన్లు ట్యాప్ చేశారనేది ఒక పెద్ద కేసు. అలాగే ఒక ఛానల్ అధిపతి అతను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నాడు. అతను ఆ రోజున పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఫోను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ ట్యాప్ చేయడానికి ఆ ఛానల్ లోపల ఎక్విప్మెంట్ని బిగించేసి అతనే మొత్తం అతని ఆధ్వర్యంలో జరిగిందనేది అతని మీద ఉన్నటువంటి అభియోగం. ఎందుకంటే ఆ ఛానల్కి రేవంత్ రెడ్డి గారి ఇంటి పక్కనే ఉంటుంది. సో అందుకని అక్కడ ఎక్విప్మెంట్ బిగించారు. దానికి ఫోన్ ట్యాపింగ్ అతను సహకరించాడని అతన్ని కూడా అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధమైనప్పుడు అతను లొంగిపోయాడు పోలీసులకి. ఇప్పుడు ఇతను ప్రభాకర్ రావు గారు వచ్చారు. సో వీళ్ళిద్దరు ఇచ్చేటువంటి వాంగ్మూలం బేస్ చేసుకుంటే కనుక నోటీసులు ఇచ్చి కేసీఆర్ గారికి విచారించే అవకాశం ఉంది. అరెస్ట్ చేసినా చేయకపోయినా ముందైతే విచారించేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద కేసు. ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న కేసు కాదు. ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ అనేది చాలా పెద్ద కేసు. వన్స్ అరెస్ట్ అయితే నేను బయటకు వచ్చే పని కూడా ఉండదు. మరి అరెస్ట్ చేస్తారని అంటే మరి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చట్టం తప్పని దాన్ని చేసుకోబోతుందని అన్నారు. అంతకుముందు ఖచ్చితంగా ప్రభాకర్ రావుని జైల్లో పెడతానన్నాడు, కల్లగొండ ఫ్యామిలీని జైల్లో పెడతానన్నారు. ఆ రోజున ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు విచ్చలవిడిగా జరిగింది. ఈవెన్ 2023లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత సెక్రటరియట్లో ఉద్యోగులు పండుగ చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారని అంటే మేము ఇక ఫోన్లు చేసుకోవచ్చు, ఫోన్లు చేసుకుని ఫ్రీగా మాట్లాడచ్చు. ఇప్పటివరకు వాట్సాప్ కాల్ మాట్లాడుకోవడానికి కూడా భయం వేసేదని చెప్పారు. సో అలా స్థాయిలో ట్యాప్ చేశారు. మరి ఇప్పుడు నోటీసులు ఇస్తే ఆ నోటీసులు విచారణకైతే హాజరు కావాలిగా. అరెస్ట్ డిలే కావచ్చు, విచారణకైతే హాజరు కావాలిగా. కాకపోతే ఇప్పుడు ఈ విచారణకి పిలిస్తే నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టాను, ఈ ప్రభుత్వాన్ని నేను తప్పు పట్టాను, అందుకని నాకు నోటీసులు ఇచ్చారని చెప్పుకోవడానికి నేను ప్రెస్ మీట్ పెట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఇదే కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.